ఎవరికైనా షూరిటీలు సంతకాలు పెట్టమంటే ఫ్రెండ్స్‌కో, బంధువులకో పెట్టేస్తుంటాం. ఆహ్, మనదేం కాదులే వాళ్ళు కడతారులే అన్నది. వాళ్ళు కట్టకపోతే మన ఆస్తులు లాక్కుంటారు అన్నది షూరిటీ సంతకాల్లో తేలినటువంటి అంశం. హైకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం. చిట్ ఫండ్ సంస్థలు బకాయి వసూలు ప్రక్రియలో పూచీకత్తుదారు మీద నేరుగా చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణగ్రస్తు నుంచి రికవరీకి చర్యలు తీసుకోకుండా పూచికత్తుగా ఉన్న వ్యక్తి జీతాన్ని అటాచ్ చేసే అధికారం చిట్ ఫండ్ సంస్థలకు ఉంటుందని చెప్పింది. అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీకి అన్ని చర్యలు తీసుకున్న తర్వాతే పూచికత్తుదారుపై చర్యలు చేపట్టాలనే నిబంధన చిట్ చట్టంలో ఏమీ లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. పూచికత్తు ఇవ్వడం వల్లనే చందాదారు సొమ్ము డ్రా చేసుకునే అవకాశం లభిస్తుందని, అందువల్ల అప్పు తీసుకున్న వ్యక్తితో సమానంగా పూచికత్తుదారికి బాధ్యత ఉంటుందని చెప్పింది. చిట్ ఫండ్ చట్ట నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్ అనే నిర్వచనంలోకి అదనపు, సంయుక్త, డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు వస్తారని చెప్పింది. సొమ్ము రికవరీ విషయంలో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుందని, అది సివిల్ కోర్టు డిగ్రీతో సమానమని తేల్చి చెప్పింది. అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీకి మొదటి చర్యలు ప్రారంభించకుండా పూచికత్తుకున్న తన జీతాన్ని అటాచ్ చేయడం చట్టవిరుద్ధం అంటే రేపలకు చెందిన కంబాల వెంకటరామారావు దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. కపిల్ చిట్ కోస్తా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఓ చందాదారు తీసుకున్న 6.09 లక్షలు అంటే 6,09,000 చిట్టి విషయంలో కంబాల రామారావు మరికొందరు పూచికత్తుకున్నారు. చందాదారు బకాయిలు చెల్లించకపోవడం చిట్ ఫండ్ సంస్థ డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్ని ఆశ్రయించింది. బకాయిల వసూలుకు డిప్యూటీ రిజిస్ట్రార్ రికవరీ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో గుంటూరు కోర్టు రామారావు జీతాన్ని అటాచ్ చేస్తూ 2025 అక్టోబర్ 29 ఉత్తర్వులు ఇచ్చింది. రామారావు హైకోర్టును ఆశ్రయించారు. అప్పు తీసుకున్న వ్యక్తికి ఆర్థిక పుష్టి ఉందని, అతను అందుబాటులో ఉన్నప్పటికీ రికవరీకి చర్యలు తీసుకోకుండా పూచికత్తు ఇచ్చిన తన మీద నేరుగా రికవరీ చర్యలు ప్రారంభించడం చట్టవిరుద్ధం అన్నారు. రికవరీ ధృవపత్రం ఇచ్చే అధికారం చిట్ రిజిస్ట్రార్కి మాత్రమే ఉంటుందని డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికేట్ చెల్లదన్నారు.